ఎంపీలై కాలేజీలు ఉన్నాయి, వాటిని కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూలగొట్టేస్తాం అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్ ఎవరున్నా సార్, కాలేజ్ అయినా స్కూల్ అయినా గుడి అయినా బడి అయినా అన్నీ కూలగొట్టాల్సిందే సార్. ఎందుకంటే నీళ్ళు పోవడానికి దారి కావాలా, లేకుంటే మన ఇంట్లోకి వస్తాయి. నీళ్లు మన ఇంట్లోకి వస్తలేవు సార్, నీళ్ళు వచ్చే దగ్గర మన ఇల్లు కట్టుకున్నాం. కాబట్టి తప్పకుండా దీన్ని మంచిగా అంటే సీరియస్గా తీసుకొని చేయాలి. ఏదో మొదలుపెట్టి మూడాళ్ళ ముచ్చట కాకుండా చేయాలి. 100% మంచి ఆలోచన దీన్ని కంటిన్యూ చేయాలి. అది బడైనా సరే, గుడైనా సరే, దేవులమైనా సరే, ఇంకేమన్నా సరే, కాలేజ్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా ఎవరిదైనా సరే నిర్దాక్షిణ్యంగా ఉండాలి దీని మీద. అట్లయితేనే మళ్ళాంటి వాళ్ళు బాగుపడతారు, మంచి జరుగుతుంది. ఎస్ సార్, ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఎస్, వరదలు వచ్చినా దాని దారి దానికి పోతుంది సార్. ఇప్పుడు పల్లెటూరులో ఇల్లు తక్కువ ఉంటే భూమి ఎక్కువ ఉంటుంది, నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా నీళ్ళు ఇంకుతాయి. ఇడంతా కాంక్రీట్ జంగల్ ఇది. మనం సిమెంట్ వేసుకుంటే ఎక్కడ పోతాయి నీళ్ళు? అవి పాపం ఎక్కడో కుంటల్లో పోతాయి. కుంటల కాడ ఇల్లు కట్టుకుంటే ఇల్లు మునిగిపోతున్నాయి. కాబట్టి ఇది మంచి ఆలోచన, ఇట్లే చేయాలి సార్.